ఇరాన్ ఇప్పుడు చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే రష్యాని ఫాలో అయింది. రష్యా మొన్న ఉక్రెయిన్ మీద ఏం చేసింది? ఎడతెరిపి లేని దాడులు. ఓ పక్కన డ్రోన్స్ పంపించింది. డ్రోన్స్ని క్యాలిక్యులేట్ చేసే టైంలో అకస్మాత్తుగా మిస్సైల్స్ వచ్చి పడ్డాయి. అవి క్యాలిక్యులేట్ చేసే టైంలో ఎయిర్ స్ట్రైక్స్, అవి క్యాలిక్యులేట్ చేసే టైంలో బాలిస్టిక్ మిస్సైల్స్. ఇట్లా వరుస పెట్టి విరుచుకుపడి దాన్ని ఎట్లయితే దెబ్బతీసిందో అదే ప్యాటర్న్ని ఇరాన్ ప్రయోగించింది ఇజ్రాయెల్ మీద. ఏదైతే అటాకింగ్ మోడ్లోకి వెళ్ళినటువంటి కాన్సెప్ట్ ఉందో స్ట్రైట్ అటాక్ అన్నటువంటిది చేసింది. కాకపోతే అక్కడ రష్యా విషయంలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉక్రెయిన్ దగ్గర పెద్దగా లేవు, కానీ ఇజ్రాయెల్ దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఐరన్ డ్రోన్ పర్ఫెక్ట్గా ఉంది. కాబట్టి ఇక్కడ ముందుగా కంట్రోల్ చేయగలిగింది. దానికి తోడు ఇరాన్ నుంచి ఇజ్రాయెల్కి డిస్టెన్స్ ఉండడం, ఆ టైంలో మధ్యలో అమెరికా యూరప్ దేశాలకు సంబంధించినటువంటి యుద్ధ నౌకలు ఉండటం, వాళ్ళు కంట్రోల్ చేయగలిగారు పక్కన జోర్డాన్తో సహా. అందువల్ల ఓ రకంగా వెల్ సెటిల్ అయిందనమాట. ఇక్కడ ఇష్యూ పరిష్కారం అయిందనమాట.